దేవుడు ప్రతిరోజు భయపడకని నీకు అభయమిస్తుంటే నీవు మాత్రం దేవుని మాటపై విశ్వాసం ఉంచక ప్రతి చిన్న విషయానికి ప్రతిరోజు తరచుగా భయపడుతూనే బ్రతుకుచున్నావు. ఇలా భయపడటం ఏమాత్రము మనకు క్షేమము కాదు. ఒకవేళ నీవు శత్రువు వలన భయపడుచున్నావా? అయితే దావీదు వలె విశ్వాసముతో ఇలా చెప్పడం నేర్చుకో. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. అలాగే 56వ కీర్తన 11వ వచనములో నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరని మంచి ధైర్యముతో దావీదు వలె చెప్పగలిగేవారిగా ఉండాలి. ఒకవేళ నీవు శ్రమలకు, కష్టాలకు, అనారోగ్యాలకు, ఆర్థిక ఇబ్బందులకు, అపాయాలకు భయపడుతూ ఉన్నావా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని విశ్వాసముతో పలకగలగాలి. నీవు విశ్వాసముతో పలికే ప్రతి మాటయే నీకు బహుధైర్యాన్ని ఇస్తుంది.